మరి ఈ రోజు అమరావతి రాజధాని కోసం అని చెప్పేసి మరి తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ఒక నలుగురు వ్యక్తులు అయితే సెల్ టవర్ ఎక్కారండి. మరి వాళ్ళలో ఒకళ్ళు మీ అబ్బాయి అని తెలిసింది సార్, మీరు ఏం చెప్తారు? హలో, మా అబ్బాయి ప్రవీణ్, నువ్వు చచ్చిపోయినా పర్లా, మాకు రాజధానే కావాలి. నాకు ఒక కొడుకు, ప్రమాణ బుద్ధి చెబుతున్నా, చచ్చిపోయినా పర్లా మాకు అమరావతి కావాలి. అది శ్రీదేవి, ఇంత మట్టికి శ్రీదేవి కోసం తిరిగాం, ఓట్లు వేయించాం, అందరి సార్లు తిరిగాం. ఇంత మట్టికి ఈ ఏరియాకి తిరిగి చూడలా. అసలు మాకు అవసరం లేదు, శ్రీదేవిని వచ్చి రావాలి ఇక్కడికి. అది లేదా చచ్చిపోమని, నాకు చచ్చిపోయినా పర్లా, నాకు అభ్యంతరం లేదు. మీరు వైసీపీకి ఓట్లు వేసారండి? వేసామండి, వైసీపీకి వేసాం. వైసీపీ పార్టీలు తిరిగాం, వైసీపీకి ఓట్లు వేసాం. ఈ రోజు ఇట్లా చేసింది, ఇట్లా చేస్తారని చెప్పి మేము అనుకోవాలా. అది సార్, వాళ్ళైతే మరి అమరావతి రాజధాని కావాలంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎందుకని ఇంతవరకు స్పందించడం లేదు? అసలు స్టార్టింగ్ మొదలు పెట్టిన కానీ ఇంత మట్టికి ఒక్కసారి వచ్చి సందీబాబు తెలపడం కానీ మాట్లాడటం కానీ ఇంత మట్టికి ఏమి చేయలేం. అన్న, మీరు ఎందుకని పైకి ఎక్కారన్న సెల్ టవర్ మీదకి? అన్న, మాకు చెట్టు భూమి లేదు రాజధానిలో. మాకు చెట్టు భూమి లేదు, మేము కోళ్ళు రోజు పనిచేస్తున్న వాళ్ళమే. 6 నెలల నుంచి మా పని లేదు. హలో, చెప్పండి అండి, చెప్పండి. మాకు రాజధాని ఇక్కడే కావాలి. ఓకే, మా పిల్లల భవిష్యత్తు బాగోవాలి. అది ఓకే. మరి మీ ఎమ్మెల్యే, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మరి మీకు ఎటువంటి హామీ ఇచ్చారండి? వీళ్ళు మక్క ఇచ్చారు. ఓకే, అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగాలి కదండి. అది ఓకే. సార్, మరి ఉండవల్లి శ్రీదేవి గారు మీ ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు సార్? ఇక్కడ రాలేదు, 30 రోజులు జనం ఇక్కడ రాలేదండి. ఒక్కొక్క సంఖ్య బాగా తలపలేదండి మాకు 31 రోజుల నుంచి. అది ఓకే. అనేసి ఇక్కడ ఏం జరుగుతున్నా వేరే ఊరికి వెళ్ళి పని చేసుకోవటం. అది ఓకే, ఓకేనండి. మాకు అన్నారు మాత్రం ఇట్లా ఉన్నారండి. ఓకే సార్, ఓకేనండి.